నమస్తే. నిర్మాత అలాగే నటుడు బండ్ల గణేష్ ఈరోజు చెక్ బౌన్స్ విషయంలో అరెస్ట్ అయ్యారు. అలాగే 95 lakhs జరిమానా కూడా కట్టారని తెలిసింది. సో ఇది ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు బండ్ల గణేష్ ఎప్పుడు హైపర్ వివాదాలకు యాక్టివ్, కేర్ ఆఫ్. అలాగే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే ఇప్పుడు నిర్మాత అయినప్పటికీ చెక్ బౌన్స్ విషయంలో అరెస్ట్ అయ్యారు. ఎందుకు అయ్యారు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఇవి సర్వసాధారణం. కాకపోతే ఎట్లా ఉండాలంటే ఒక ర్యాపో మెయింటైన్ చేయాలి. ప్రొడ్యూసరు పైగా ఒక కంపెనీకి ప్రొపరేటర్ అయినా అటువంటి వాళ్ళు ఏంటంటే అందరితో కూడా ఒక ర్యాపో మెయింటైన్ చేస్తూ ఇదిగా ఉండాలి. ఎంత చేసినా కూడా ఎక్కడో కూడా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే వార్తల్లో నిలిచే వ్యక్తి కాబట్టి బండ్ల గణేష్ గారు మేబీ అది ఎప్పుడు దొరుకుతారా అని చూసేవాళ్ళు ఉంటారు, లేదా ఈయన్ని ఎక్కడ పట్టిద్దామా అని చూసేవాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆయన ఈ మధ్య కాదు, 2019 ఎలక్షన్స్, 2018 తెలంగాణ ఎన్నికలు చూస్తే కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ గురించి బాగా మాట్లాడారు. ప్రతి న్యూస్ ఛానల్కి వెళ్ళి కూడా డిస్కస్ చేశారు. డిబేట్లో కూడా చాలా మందితో గొడవ పడ్డము, ఆర్గ్యుమెంట్ చేయడం గట్రా జరిగే పార్టీ కోసం. అప్పుడు ఏమన్నారంటే ఒక సరదాగా ఈసారి స్టేట్లో కాంగ్రెస్ రాకపోతే 7 o'clock బ్లేడ్తో అన్నట్టుగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని తర్వాత నెట్జెన్స్ సోషల్ మీడియా బాగా గేలి చేశారు. ఎంత గేలి చేశారంటే ఇంకా ఆఖరికి మొన్న ఒక సినిమా కూడా వచ్చింది మహేష్ బాబు గారిది, సరిలేరు నీకెవరు. అందులో కూడా వాడు అరే యాకోబు అనగానే బ్లేడ్ నోట్లో తీస్తాడు. అది లోపల పెట్టారా, అది చాలా బ్యాడ్ అయిపోయింది దాంతో అంటే సరదాగా సెటైర్ వేసుకున్నారు. సో కొన్నిసార్లు ఏంటంటే ఆవేశంలో పక్కాగా వస్తుంది గవర్నమెంట్ అన్నట్టు ఎవరికి వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా ఫస్ట్. మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తుందని. వచ్చింది. రాకపోతే ఆయన్ని కూడా అట్లాగే గేలు చేసేవారేమో. సో అట్లా ప్రతిదీ కూడా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా రోజా గారితో లైవ్లో ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవడము, ఇలా చాలా చూసాం. ప్రతిదీ కూడా మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు కూడా అక్కడ గచ్చిబౌలి స్టేడియంలో పెట్టినప్పుడు కూడా గ్రాట్యుటీ సంబంధించిన సభలు పెట్టినప్పుడు కూడా కొంచెం ఆవేశంగానే మాట్లాడుతుంటారు. సో ఆయన ఏం మాట్లాడినా కూడా ఒక ట్రోల్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఆయన ఏదో సినిమాకి సంబంధించిన అనుకుంటా నిర్మాతగా చెక్ ఇవ్వడం, ఆ చెక్ వేసేసరికి బౌన్స్ అవ్వడం, మళ్ళీ అంటే బౌన్స్ అయినా కానీ ముందు చెప్తారు ఇట్లా ఒప్పందం సార్ ఇట్లా అయ్యింది ఏంటి పరిస్థితి, లేదా వాళ్ళ ఆడిటర్లు వీళ్ళ ఆడిటర్లు మాట్లాడుకుంటారు. అప్పటికి పొంతన కుదరకపోతే ఇట్లా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. సో కేసు వేశారు. అది కూడా ఒంగోలు నెల్లూరులో వేశారు. ఒంగోలు. సో అక్కడ వేశారు. దానికి సంజయ్ బట్ కోర్టు కూడా గడువు ఇచ్చింది 4 రోజుల్లో మళ్ళీ దానికి రిటర్న్ ఫైల్ దాఖలు చేయడం కానీ, లేదంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అని కానీ, లేదంటే చెల్లించాలి. ఆల్రెడీ జరిమానాతో పాటు 1 year జైలు శిక్ష కూడా విధించారు. దానికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇది ఎవరో లాయర్లు పట్టుకుంటారు, వేస్తారు, నాకు రావడం కుదరలేదని చెప్తారు. జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ సహజం. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి పాల్గొంటా అని చెప్పేసి మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అన్నారు. మరి ఆ విషయంలో ఏమైనా మేబీ అలా ఆ యాంగిల్ కూడా ఇప్పుడు దట్టు భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేస్తే వాళ్ళకి తిరుగు ఉండదు అనే సెంటిమెంట్ కూడా ఈ మధ్యన చాలా వరకు ట్రోల్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, కొంతమంది ప్రముఖులు. సో అట్లాగే అందుకు ఆ స్థానం కోసం ట్రై చేస్తున్నట్టుగా ఆల్రెడీ ఆయనతో సొంతంగా ఆయన ట్విట్టర్లోనే పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా పోటీ చేయాలనుకుంటున్నాను, దట్టు మల్కాజ్గిరి, కాంగ్రెస్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టు కూడా పెట్టారు. బట్ ఈయనకి ఎవరు అభయం ఇచ్చారో, లేదంటే ఈయన లాబింగ్లో కూడా పెర్ఫెక్షన్ ఉందో తెలియదు. కానీ ఈయనకి ఏదో లీడ్ దొరకపోతే అంత ఓపెన్గా పెట్టడు కదా ఆయన. సో అట్లా అయినప్పుడు ఆయన్ని ఢీకొట్టలేక, ఆయన్ని ఎదుర్కొనలేక కొంతమంది ప్రత్యర్థులు సరే ఛాన్స్ దొరికింది కదా, నువ్వు కేసీఆర్ అని వెనక నేను ఉంటా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంతే కదా. పోనీ ఆయన ఇప్పుడు ఒక సినిమా 2 సినిమాలు కాదు, చాలా గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్లు కూడా తీశారు కదా ఆయన. ఆ తర్వాత కొన్ని సినిమాలు పోయే ఆంజనేయులు ఏదో సినిమా వచ్చింది, అది పర్వాలేదు అనిపించింది. తర్వాత తీన్మార్ లాంటి సినిమాలు పోయినా కానీ గబ్బర్ సింగ్తో మంచి స్టార్ ప్రొడ్యూసర్ లాగా అవతరించారు కాబట్టి ప్రాబ్లం లేదు. అటు సినిమాలు అన్నాక చాలా జరుగుతుంటాయండి. పైగా అక్కడ ఫైనాన్స్ కూడా చాలా 10 రూపాయలు వడ్డీ అని విన్నాను నేను. ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ, బట్ బయట కూడా ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఆఫీసుల్లో సరదాగా చేబదులు తీసుకునే వాళ్ళు,
లేదా చిట్ కంపెనీల్లో కొంతమంది చూసారా, కూరగాయలు వాళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి ఒక ఆయన వస్తాడు స్టైల్గా వచ్చి బుక్ అమౌంట్ చిన్న బుక్ పట్టుకొని వెళ్తాడు. వాళ్ళ వెంటనే వాళ్ళ ఆకర్లోంచి అమౌంట్ తీసిస్తారు, వాడు రాసుకుంటాడు, బుక్ ఇచ్చేస్తాడు. అట్లాంటి ఫైనాన్స్ ఎలా ఉంటాయంటే చాలా రూపాయికి మినిమం 5 రూపాయలని ఉంటుంది ఫైనాన్స్. 3 రూపాయలు మినిమం. ఒకప్పుడు ధర్మ వడ్డీ అంటే రూపాయి అనేవారు. ఇప్పుడు అది 3 రూపాయలు మినిమం ధర్మ వడ్డీ అయిపోయిందండి. ఇప్పుడు 3 రూపాయల ధర్మ వడ్డీ అంటే ఇంకా 5-10 లెక్కే ఉంది. అవసరం అక్కడ ఎదుటివాడు అవసరం, వీడికి బిజినెస్. సో సినిమాల్లో కూడా చాలా ఎక్కువగా నిర్మాతలు నష్టపోయేది అని మనం వింటుంటాం కదా. ఆ వార్తల్లో కూడా కొంత వాస్తవం ఏంటంటే ఫైనాన్సే. అంటే అసలు కన్నా వడ్డీ ఎక్కువ అయిపోతుంటుంది. అవి అందుకే షూటింగ్ డిలే అయినా, పోస్ట్ పోన్ అయినా ప్రొడ్యూసర్ నష్టపోతాడు అనుకోవడానికి కారణాలు ఇవే. ఆ ఇంట్రెస్ట్ కట్టలేక ₹1,00,00,000 తీసుకొస్తే 10 లక్షలు వాడికే కట్టేయాలి. దారుణం. 10% ₹10 అంటే. సో అలాగా ప్రొడ్యూసర్ అన్నాక అవి ఇవి సెట్టింగ్ చేస్తుంటారు. మేబీ ఎక్కడో బెడ్స్ కొట్టిందని ఇలాగొచ్చిందో, లేదా మీరు అన్నట్టు రాజకీయ చదరంగంలో ఈడెప్పుడు దొరుకుతాడా అని చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాటన్నిటికీ సిద్ధపడే ఆయన వెళ్తాడు. పైగా ఆయన కొంచెం టఫ్ పర్సనే, ఎదుర్కొనే మనిషేలేండి, ఏం తగ్గడు. ఒకవేళ రేపు పొద్దున దీని గురించి ఆయనకి ప్రస్తావించినా కూడా అయింది, ఆ టైంకి మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అవుతుంటే సహజం అని కూడా చెప్తారు. అలా ఇప్పుడు నీరవ్ మోదీ, ఆయన పేరేంటి, మన కింగ్ ఫిషర్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా, ఇటువంటి ప్రముఖులు వేల కోట్లలో కదా నామం పెట్టేసి వెళ్ళిపోయారుగా. వాళ్ళ ఆస్తులు ఉంటే లక్కీగా కొన్ని జప్తు చేశారు, వేలంపాట వేశారు, అయ్యాయి. ఇంకొంతమంది నీరవ్ మోదీ లాంటి వాళ్ళకి ఏమీ లేదు. అటువంటి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం కొంతమంది రుణమాఫీ చేసిందనే విషయం కూడా బీజేపీ మీద కొంత మైనస్ ఉంది. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. సో అంత స్థాయిలో ఉన్నప్పుడు ఈ చిన్న చితక లక్షల్లో వ్యవహారం అనేది ఈ స్థాయి ప్రొడ్యూసర్లకి, ఈ స్థాయి బండ్ల గణేష్ గారు లాంటి వ్యాపారస్తులకి అది చాలా చిన్న అమౌంట్. ఎందుకంటే ఆయనకి పౌల్ట్రీస్ బిజినెస్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అండ్ మోర్ ఓవర్ రియల్ ఎస్టేట్ కూడా ఉందంటారు. గతంలో అయితే ఒక మాజీ మంత్రికి ఈయన బినామీ అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. బట్ ఆయన అది ఖండించారనుకో. ఆయన నేను ఎందుకు బినామీ ఉంటానన్నా, నేనే మొదటి నుంచి ఇట్లాంటి నాకు ఆస్తులు పాస్తులు ఉన్నాయి ఇక్కడే, బట్ ప్రాపర్ అక్కడ గుంటూరు దగ్గర ఏదో ఉండి వచ్చేసాం అన్నట్టు కూడా చెప్పారు. మీరు అన్నట్టు రాజకీయ దృక్కోణంలో ఆలోచిస్తే ఇరికించడానికి ఎట్లాంటి కేసులు ఏమైనా రన్ అయినప్పుడు నామినేషన్ వేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. బట్ ఏముందండి, 10 ఛార్జ్ షీట్లు ఉండి 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నోళ్ళే పోటీ చేసి గెలుస్తూ పరిపాలిస్తున్నారు. ఇట్లాంటి చిన్న చిన్న కేసులు వేయిస్తే ఆయన ఎందుకు తగ్గుతాడు, ఎందుకు లొంగుతాడు? ఇది అసలు నా దృష్టిలో బండ్ల గణేష్ లాంటి వ్యక్తికి అసలు బెదిరింపే కాదు ఇది. ఏముంది, అవి ఎట్లాగో కోర్టు పర్మిషన్ ఇచ్చింది 30 రోజుల్లో రివర్ట్ ఇవ్వాలని. ఈలోగా మళ్ళీ ఆయన లాయర్ని పెట్టుకుని ఏదో చేస్తారు. ఆయన ఎల్లక్కర్లే, ఎక్కడి నుంచి నడిపించేలా కూడా చేయొచ్చు. ఆ స్థాయి వ్యక్తులకి అంటే ఒక స్థాయికి వచ్చేవరకే సమస్యలాగా ఉంటుంది. అట్లే ఒక బెంచ్ మార్క్ దాటిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ పరిచయాలు ఇంకా అట్లాగే వెళ్తుంటాయి. దట్టు బిజినెస్ మ్యాన్లు ఎస్పెషల్లీ ఎటువంటి బిజినెస్ అయినా అందరూ కూడా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారంటే ఒక రకమైన గౌరవం, ప్రోటోకాల్ కోసం. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆ టర్న్ ఓవర్ నెలకి 100 కోట్లు అంటే సంవత్సరానికి దగ్గర 1000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఉంది. ఆయన తిరుపతి వెళ్ళాడు అనుకోండి, పలానా కంపెనీ చైర్మన్ వచ్చాడు రండి అని గర్భగుడిలోకి తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. మళ్ళీ ఈయన ఎంపీదో ఎమ్మెల్యే లెటర్ తీసుకోవాలి. అదే ప్రజాప్రతినిధి అయితే ఆయనే డైరెక్ట్కి వెళ్తే ఆయనకు ప్రోటోకాల్, ఆయన కోసం జనాలందరూ ఆపి దర్శనం చేపిస్తారు కదా. అలాంటి విషయాల్లో బిజినెస్ మ్యాన్లు ఎంతున్నా, అరే మేము పార్టీ ఫండ్ ఇస్తే వాళ్ళు గెలుస్తున్నారు, మేము ఇస్తే చూస్తున్నాం, అలాంటిది వాళ్ళకి అంత వెయిటేజ్ ఉంది, నా ఆస్తిలో సగం కూడా ఉండదు ఆ ఎంపీకి, ఆయనకి అంత ఉంది, నాకు లేదే, సరే నేను ప్రజాప్రతినిధి అయితే నాకు గౌరవం దక్కుతుంది అనే ఫీల్ ఉంటుంది చాలామందికి. నేను అనుకుంటున్నాను మెయిన్ రీజన్ అలా వల్ల కూడా చాలామంది బిజినెస్లు చేసే వాళ్ళే కానీ, లేదంటే ఈ యాక్టర్స్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ అదే అని నేను అనుకుంటున్నాను. ఆ హోదా కోసం, ఆ పరపతి కోసం, ఆ పర్టికులర్ సెటన్ దాన్ని ఏమంటారు ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తారని కూడా అవ్వచ్చు.